అనంతపురం జిల్లా తాడిపత్రిలో గోవా అక్రమ మద్యం రవాణాపై మాజీ మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నాను అని తెలిపారు. గోవా అక్రమ మద్యం రవాణాపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. తాడిపత్రిలో లారీల కొద్దీ గోవా అక్రమ మద్యం రవాణా జరుగుతోందంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను సీరియస్ గా తీసుకున్నానని జెసి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈరోజు నేను వాస్తవంగా ట్రూత్ కావాలనే ఉద్దేశంతో నేను ఒక ఇది ఇచ్చాను పోలీస్ వారికి. సార్, నేను ఈరోజు పొద్దున్నే 10 గంటలకు వచ్చి మీ ఆఫీస్ మీద కూర్చుంటాను. దీనికి ఎందుకంటే ఎవడేడో ఏదో మాట్లాడతాడు, వీ డోంట్ కేర్. మేము ఎవరు ఏం మాట్లాడినా కేర్ చేయను. ఒక ఆయన జగన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఒక కామెంట్ చేసినారు. ఎక్కువ కూడా కామెంట్ చేయకుండా తాడిపత్రిలో గోవా మద్యం చిక్కింది, అందువల్లనే నేను ప్రెజరైజ్ చేసిన. సార్, ఎవరున్నారో చెప్పండి అని పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. కానీ నాకు తెలిసింది ఏమంటే ఇప్పట్లో ఎక్సైజ్ అండ్ సిఐ మన పోలీసు వారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు దీని గురించి. ఆయన కామెంట్ చేసిన దానికి మన పోలీసు కూడా సీరియస్గా తీసుకుంది. మరి ఈరోజు నేను పోతానంటే వాళ్ళు ఒక చిన్న ఇది అడిగారు. సార్, మేము ముందు మాట్లాడతాం మీతో, ఏమి జరుగుతుందో మీకు తెలియాలి కదా, మీరు వచ్చి కూర్చుంటే కూడా మేము సరైన జవాబు చెప్పలేమేమో, నిజం చెప్పలేమేమో అనేది ఒక వాళ్ళకు డౌట్ వచ్చి రావడం జరిగింది. నేను ఎందుకంటే మా తెలుగుదేశం ప్రెసిడెంట్లకు అందరూ కూడా చెప్పా ఇలా ఉందని. కానీ ఈరోజు మా సిఐ గారు ఇద్దరు వచ్చినారు. వాళ్ళు చెప్పిన మాటలు చూస్తుందంటే ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ఉంటుంది. దిస్ కేస్ దే ఆర్ డీలింగ్ అప్ టు బాటమ్. ఏంటి, ఎందుకు ఇలా అన్నారు, ఎందుకు జగన్ రెడ్డి ఈ మాట అన్నాడు అనేదానికే కొద్దిగా మా పార్టీ కూడా కొద్దిగా ప్రెస్టేజ్ అయింది. సో వాళ్ళు కూడా ప్రెజర్ పెట్టినారు. ప్రెజర్ అంటే కాదు, వాళ్ళు కూడా దీన్ని ఏదో అని తేల్చుకోవాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. సార్, మాకు చిక్కింది ఇప్పుడు కొంతమంది, ఇంకా కొంతమంది ఉన్నారు మేనుకుండే వాళ్ళు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, సో దయచేసి మాకు కొద్దిగా టైం ఏంటి అంటున్నారు. మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు మనం ఎట్లంటే అట్లా చేయకూడదు. సో వాళ్ళు చెప్పింది కొద్దిగా ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఈరోజు నేను సీరియస్గా ఎందుకు తీసుకున్నా అంటే జగన్ రెడ్డి కన్నా కామెంట్ చేయకుండా ఇక్కడ కామెంట్, అది మామూలు కామెంట్ చేస్తున్నారు, గంజాయి అది క్రికెట్, దానికి ఎవరు జవాబు చెప్పాల్సిన పని లేదు. ప్రజలు ఉన్నారు ఇక్కడ. బట్ ఆ పెద్ద ఆయన తాడిపత్రి అనే దానికి నేను ఇంత దూరం పోవాల్సి వచ్చింది, అంతేగాని అదే వేరేవాడు ఎవడన్నా. అందుకే అడుగు చెప్పా, వెంకటరామరెడ్డి మీరే వేసుకోండి కమిటీని అని కూడా చెప్పా. బట్ వెన్ ద కేస్ ఈజ్ ఇన్ ఇన్వెస్టిగేషన్, ఐ థింక్ ఐ కాంట్ ఇంటర్ఫియర్ నౌ. ఏం టైం ఉంది చూద్దాం, తర్వాత డెఫినెట్గా అవుట్కమ్ రావాలా. ఎందుకంటే మాకు ఇప్పుడు అవుట్కమ్ రావాలా కాబట్టి మేము సార్ రావడం జరిగింది. ఇట్స్ దే ఈవెన్ రిక్వెస్ట్ కూడా చేయటంలే. సార్, ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్, యూ వాంట్ ద ట్రూత్, విల్ గెట్ ఇట్ అవుట్ అంటున్నారు. సో ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. ఏం ఈరోజు కలితే రేపు అని మర్నాడు. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ దిస్ థింగ్ ఆన్ పోలీస్. ఎంతో ఏమున్నా దే ఆర్ వెరీ ఇండియన్ పోలీస్ ఇస్ వెరీ ఫేమస్. ఓన్లీ థింగ్ ఇస్ దే హ్యావ్ టు వర్క్ చేస్తే 100% తెస్తారు బయటికి. సో ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ మై పోలీస్. ఏం సార్, ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ. మీరు చెప్పినట్లే నేను, ఎందుకంటే నాకు కావాల్సిందేమి జగన్ రెడ్డి మాట ఏంటి అనేది. సరే, దాన్ని వాళ్ళు తేలుస్తామన్నారు కాబట్టి నేను ఈరోజైతే అకార్డింగ్ టు మై పోలీస్ ఐఎమ్ యాక్సెప్టింగ్ దేర్ వర్డ్స్. ఐ హోప్ 100% దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. నిన్ననేమోను తాడిపత్రిలో గోవా నుంచి లిక్కర్
ఒక బాటలు కాదు, 2 బాటలు కాదు, లారీలు. దాని ముందు ఏం చూసినాం? తంబెల్లపల్లిలో తెలుగుదేశం పార్టీకి పోటీ చేసిన వ్యక్తి, దాని ముందు ములకల చెరువులో ఏకంగా లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్, కుటీర పరిశ్రమ పెట్టి లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్. వీళ్ళే లిక్కర్ షాపులు, వీళ్ళే బెల్ట్ షాపులు, వీళ్ళే బెల్ట్ షాపులు, వీళ్ళే లిక్కర్ షాపులు, డిస్ట్రిబ్యూషన్ మొత్తం వీళ్ళే. ప్రతి 5 బాటిళ్లలో 1 బాటిల్ కల్తీ బాటిల్. 4 రౌండ్లు అయిపోయినాక ఏం తాగుతున్నాడో ఎవడికి తెలియదు. లిక్కర్ షాప్ పక్కనే పర్మిట్ రూము, లిక్కర్ షాప్ పక్కనే పర్మిట్ రూము, లిక్కర్ షాప్ పక్కనే పర్మిట్ రూములు. పర్మిట్ రూముల్లో లూజ్గా మందు అమ్మడం, మందుతో పాటు బజ్జీలు పెట్టడం. 4వ రౌండ్ తర్వాత వాడు ఏం పోస్తున్నాడో వీళ్ళకు తెలియదు, పోసేవానికి తెలియదు. ప్రతి 5 బాటిల్లో 1 బాటిల్ కల్తీ బాటిల్, ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటు. ఈరోజు రాష్ట్రంలో ఏం కనపడతా ఉందనంటే, ఈరోజు మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, అధిక ధరలకు పీపీఏలు, ప్రభుత్వ ఆస్తులను పప్పులకు బెల్లాలకు అమ్మడం, పోర్టులు అమ్మడం, మెడికల్ కాలేజీలు అమ్మడం, విలువైన ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్టుగా ఇలా కావలసిన వ్యక్తులకు శనిక్కాయలకు బెల్లాలకు ₹1 రూపాయికి ఇచ్చేసేయడం.